హాయ్ అండి. నిన్న ఆది బ్లౌజ్ కొలతలతో బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో పెట్టాను కదా. ఈరోజు దాని యొక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే కొత్త వారికి చాలా సులభంగా అర్థమవుతుంది అండి. చాలా సింపుల్గా చెప్పేశాను నేను ఈ కటింగ్. ముందుగా మనం బ్లౌజ్ పీస్ను ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కదా. అలా మిగిలిన క్లాత్ను ఇలా వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. దానిపైన బ్యాక్ పార్ట్ను ఇలా వేసుకోండి క్రాస్గా. ఇలా క్రాస్గా వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇలా కింది వైపున బ్యాక్ పార్ట్ కింది వైపున ఇలా నేను ఇక్కడ 2.5 ఇంచులు మలిచానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుందండి. వాళ్ళ బాడీని బట్టి మనం క్లాత్ను మలుచుకోవాలండి. ఇక్కడ ఇది 36 బ్లౌజ్ అండి. ఈమెకు చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా 2.5 ఇంచులు మలిచాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం లైన్ వేసుకున్న తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు గల్లాను ఇలా పరుచుకొని, ముందు గల్లా ఎంత ఉంటుందో అంత కొలతలు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే 4వ ఉక్స్ కాడికి మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ కొరకు ఒక స్కేల్ను తీసుకొని మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు చేతితో లైన్ వేయాలని ఇబ్బందిగా ఉంటే ఇలా స్కేల్స్ సహాయంతో ఇలా లైన్ వేసుకోండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఛానళ్ళు పెట్టే వాటికి కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఇక్కడ చంక భాగాన ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, అందుకొరకు. చూడండి, కరెక్ట్గా నేను మిడిల్లో ఇలా ఒక లైన్ వేశాను. ఈ 3 డాట్ల కానే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాని కొలత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైన షోల్డర్ నుంచి కిందికి ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు చంక సైడ్ వైపున ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంకలోతు కొరకు 1/2 ఇంచే తీసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, ముడతలు అనేది రాదు. ఇలా నేను ఏ విధంగా 1/2 ఇంచు, ఇది 36 బ్లౌజ్ అండి, 36 సైజ్ బ్లౌజు. ఎక్కువ లోతు తీసుకున్నామనుకో చంక టైట్ అవుతుంది కాబట్టి మీరు 1/2 ఇంచు మందమే తీసుకోవాలి. ఇప్పుడు ముందు గల్లాను ఇలా రౌండ్ తిరిగే కాడ 1/2 ఇంచుతోని రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ భాగంలో 1/2 ఇంచు కొలత పెట్టుకోవాలి. పెట్టుకొని గల్లా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్గా 1/2 ఇంచు కొలతతోని ఇలా రౌండ్గా గల్లా షేప్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు డాట్ల కొరకు నేను అక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నానండి ఉక్సు కాజా పట్టీల కాడ. అందుకే ఇక్కడ నేను 3 ఇంచులు ఫస్ట్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ డాట్ కొరకు 2.5 ఇంచులు పెట్టానండి. చెస్ట్ ఉంటుంది కదా, 2.5 ఇంచులు పెట్టాను. ఫస్ట్ ఏమో 3 ఇంచులు పెట్టాను. ఎందుకంటే 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకోలేదు, దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మెయిన్ డాట్ ఏమో 2.5 తీసుకున్నాను. 2.5 ఇంచులను సగం కొలతలతోని ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కింది వైపున అంతే పెట్టుకున్నాను, బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఇక్కడ కొలత మెయిన్ డాట్ కొలత అనేది 2.5 ఇంచులు పెట్టాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. దీని మీదనే
ఈ కొలతతోనే మనం కుట్టేసుకుంటాము. ఉక్స్కాజా పట్టీల సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకోండి. దీని కొలత కూడా 2.5 పెట్టుకుంటాను నేను. చెస్ట్ ఉన్న వారికి ఇలా పెట్టుకుంటానండి. అలా 2.5 కొలత తీసుకొని దీని వెడల్పేమో 1/2 ఇంచు ఉండాలండి. పెద్దది దానికేమో బ్లౌజుకు ఎంత ఉంటే అంత తీసుకోవాలి, లేదా 2 చెస్ట్ ఉన్న వారికి 2 చెస్ట్ లేని వారికి 2 అలా తీసుకోవాలండి. ఉక్సుల పట్టీ సైడ్ మాత్రము 1/2 ఇంచే తీసుకోవాలండి ఎవరికైనా. ఇప్పుడు చంక వైపున ఈ లైన్ 1/2 ఇంచుతోనే ఉండాలండి. ఈ కుట్ట అనేది 1/2 ఇంచుతోనే తీసుకోవాలి. దాని కొలత 3.5 4 మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఉండకూడదండి. చెస్ట్ కాడ ఇగ్గినట్టు అవుతుంది, మొత్తం షేప్ అవుట్ అవుతుందండి. 3.5 4 ఇంచుల కన్నా ఎక్కువగా పెట్టుకోవద్దు. ఎవరికైనా అంతే అండి. చూసారా ముందు షేప్ ఎలా ఉందో? ఇప్పుడు ఎలాగ మార్క్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ రండి. మీ చెయ్యి ఎలా తిరుగుతుందో అలా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మాత్రం నిదానంగా కట్ చేయాలి. కొత్త వారికి చెప్తున్నానండి నేను. ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకుంటూ రండి. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం కొత్త ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి మంచి వీడియోలు పెడతానండి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. కొంచెం తర్వాత ఏ వీడియోలు పెట్టాలని ఆలోచించుకుంటూ పెడుతున్నాను. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తేనే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే వాళ్ళు కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. అందరిది ఒకలా ఉండదు కదా కటింగు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొక విధానం కూడా ఉంది. నేను క్రాస్ బ్లౌజ్ని ఎలా కట్ చేస్తానో ఆ విధానం కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఇలా ఎక్కడెక్కితే మనం కుట్లు పెట్టుకుంటామో అక్కడక్కడ చిన్న కట్స్